మన బాడీలో కొన్ని డెఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మినిమం ఒక 10 to 15 టాబ్లెట్స్ అనేది ఇచ్చారు అనమాట. కర్రీ ఉండే దాని తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ కావాలంటే కొన్ని షేక్స్ కూడా చెప్పారు అనమాట. ఒక డిసీజ్డ్ పర్సన్ ఉంటాడు, అతనికి ఎక్కువ వైటమిన్ సి కావాలంటే సప్లిమెంట్ రూపంలో తీసుకోండి. మీరు నిజంగా సిగ్గా ఉన్నారా, ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎక్స్ట్రీమ్లో ఉన్నారా, కొన్ని థెరప్యూటిక్ యూసెస్కి ఓకే, కానీ ప్రతిదీ ఒక 10-20 తీసుకొని నాకు రోజు కావాలి అనుకునే అప్రోచ్ దయచేసి చేయొద్దు. అసలు మీరు ఒమేగా 3 అనుకొని తీసుకున్నది అసలు ఒమేగా 3 కూడా అయ్యి ఉండదు. గుప్పెళ్ళు తీసుకొని సప్లిమెంట్స్ని ఏదో బఠానీ లాగా నమ్మలొద్దు. వే ప్రోటీన్ అని కొడితే గూగుల్లో నేనైతే ఈజీగా ఒక 60 బ్రాండ్స్ని చూసాను. నా క్వశ్చన్ వే చుట్టూ ఏముంటుందంటే, ఇంత పాలు ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ రైట్లీ సోర్స్డ్. కార్న్ఫ్లోర్ కలపడము, లేకపోతే ఇంకేదో రిఫైన్డ్ ఫ్లవర్ కలిపి వే అని చెప్పేసి అమ్ముతున్న బ్రాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇట్లనే బ్లడ్ చెకప్ అనేది చేయించుకొని ఎక్కడైతే డెఫిషియన్సీ ఉంటుందో అక్కడ కొంతమందిని అంటే ప్రాపర్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ అనేది అప్రోచ్ కాకుండా కొంతమంది బయట వాళ్ళని అనేది అప్రోచ్ అవుతున్నారు అనమాట. లేదంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ టిప్స్ లాగా ఈ మధ్యకాలంలో ఎవరు పడతాళ్ళు ChatGPT యూజ్ చేసేసి వీడియోస్ చేసేస్తున్నారు. సో అట్లా అప్రోచ్ అయిపోయి ఏమైపోతుందంటే కొంతమంది దీన్ని ఒక బిజినెస్ లాగా మార్చుకొని సప్లిమెంట్స్ అనేది అమ్ముతున్నారు అనమాట. సో వీళ్ళు ఆ సప్లిమెంట్స్ అనేది తీసుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదనేది వాళ్ళకి అర్థమైతే లేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు వాట్ ఎవర్ డెఫిషియన్సీ, ఫర్ అన్ ఎగ్జాంపుల్ B12 అనుకోండి, లేదంటే విటమిన్ డి అనుకోండి, లేదు అని అనుకుంటే ఇంకా ఒమేగా 3 అనుకోండి, ఇవన్నీ రిలేటెడ్గా ఇంకా వేరేవి కూడా దొరుకుతున్నాయి. ఇంకా అవన్నీ కూడా సప్లిమెంట్స్లో, ఫైబర్ కూడా సప్లిమెంట్లో తీసుకుంటున్నారు, ప్రోటీన్ కూడా సప్లిమెంట్లో తీసుకుంటారు, వే ప్రోటీన్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనుషులు అనేది సప్లిమెంట్స్కి ఎక్కువ ఆధారపడిపోయారు అనమాట. సో ఈ సప్లిమెంట్స్ అనేది ఎంతవరకు అనేది నమ్మాలి అండ్ ఎంతవరకు ఆధారపడాలి, ఎంతవరకు ఆధారపడొద్దు? డిఫరెంట్ ఒక 2 బేసిక్ సప్లిమెంట్స్ అందరూ టెస్ట్ చేసుకోవాల్సింది, అందరూ తీసుకోవాల్సింది. ఫుడ్ నుంచి మనకు అంత కామన్గా దొరకంది. మనం ఎందుకు సప్లిమెంట్ చేస్తామంటే, మన డైట్ నుంచి మనకు దొరకని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, వైటమిన్ అండ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మన బాడీలో ఎలాంటి ఫిజియలాజికల్ ఇంపార్టెన్స్ ఉంది, ఆ వైటమిన్ అండ్ మినరల్స్ ద్వారా మనకి ఎలాంటి ఫంక్షన్స్ జరుగుతాయి బాడీలో అన్నవి మనం అర్థం చేసుకున్నప్పుడు 2 ఇంపార్టెంట్ వైటమిన్స్, ఒకటి వైటమిన్ డి అండ్ రెండోది వైటమిన్ B12. సో బ్లడ్ వర్క్లో టోటల్ వైటమిన్ డి చేయించుకోవాలి. అది రెండు లెవెల్స్లో మనం మాట్లాడుకోవచ్చు. 30 కన్నా తక్కువ ఉంటే మీరు డెఫిషియంట్. ఇది కేవలం ఎండలో నించున్న దానివల్ల మనకి వైటమిన్ డి వచ్చేస్తుందన్న అపోహ ఉంటుంది. అయితే ఈ వైటమిన్ డి ఒకవేళ తక్కువ ఉండడం ద్వారా కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ జనరల్గా వస్తాయి? మనకి వైటమిన్ డి తక్కువగా ఉంటే కొంతమంది సిమ్టమాటికలీ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏం అనిపించదు, సిమ్టమ్స్ వైజ్ బాగానే ఉంటారు. కానీ ఎక్కువ కాలు నొప్పులు, యంగర్ పాపులేషన్ అనుకోండి, వాళ్ళకి పెద్దగా అనిపించదు, బికాజ్ లిమిటెడ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. మీరు అథ్లీట్ అనుకోండి, మీకు వైటమిన్ డి తక్కువ ఉంటే మీకు ఇమీడియట్గా జాయింట్ పెయిన్స్ ఇలా కాలు ఇమీడియట్గా తెలుస్తాయి. బట్ మీరు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అనుకోండి, ఈ జాయింట్స్ మీద పడేది చాలా తక్కువగా కనిపిస్తుంది, బికాజ్ యూఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్, చేయట్లేదు కాబట్టి. 2 హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపిస్తుంది, బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. కాగ్నిటివ్ ఇనబిలిటీస్ అంటే ఏదన్నా మనం డ్రైవింగ్ ఎక్కువసేపు చేస్తున్నా బాగా నీరసంగా అనిపించడం లాంటివి, ఇవి కొంచెం ఎల్డర్లీ పాపులేషన్లో కనిపిస్తాయి. యంగర్ జనరేషన్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్పడం కష్టం, బికాజ్ మనం ఆ లెవెల్లో ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళలో చెప్పడం కష్టం. సో ద గుడ్ థింగ్ ఈజ్ లైక్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని మనం ఐడెంటిఫై చేసుకోవడం బెస్ట్. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, అంటే రుమటైడ్ ఆర్థరైటిసో, లేకపోతే సోరియాసిసో, ఎగ్జిమానో, థైరాయిడ్ ఇష్యూసో, ఆటోఇమ్యూన్ ఉన్న వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేయకపోతే మీ బాడీకి మిమ్మల్ని ఇంకొంచెం ఫర్దర్గా డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. సో వైటమిన్ డి ఎందుకు ఇంపార్టెంట్, ఫ్యూచర్లో ఏజ్ అవుతున్న కొద్దీ మీకు ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ రాకుండా ఉండడానికి వైటమిన్ డి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది. సెకండ్ థింగ్, మీ జాయింట్ హెల్త్కి అండ్ మీ బోన్ హెల్త్కి, స్కెల్టల్ హెల్త్కి వైటమిన్ డి ఈజ్ మచ్ రిక్వైర్డ్ అనమాట. అది మీకు ఫుడ్ ద్వారా రాదు. సో యూ హ్యావ్ టు సప్లిమెంట్ దాన్ని తీసుకోవాలి. 100% ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ మనం 6 years పిల్లల దగ్గర నుంచి 60 years వాళ్ళ దాకా బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీ డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గ మోతాదులో మీరు సప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ చేయకూడని తప్ప ఏంటి అంటే, సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తాము,
ఒకసారి వైటమిన్ డి డెఫిషియన్సీ తెలుస్తుంది. ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు 8 వారాల కోర్సో 12 వారాల కోర్సో రాస్తారు. అది అయిపోయిద్ది. ఇంకా మళ్ళీ మీరు 3 సంవత్సరాల దాకా టెస్ట్ చేయించలేదనుకోండి, మీకు ఫుడ్ ద్వారా రాదు కాబట్టి ఆ సప్లిమెంట్ తీసుకున్నంత వరకు మీకు బాగానే ఉంటుంది. ఒక 2 months దాకా డెఫిషియన్సీ కనిపించదు. మళ్ళీ 3rd month నుంచి ఏమవుతుంది, ఎక్కడ సోర్స్ లేదు కాబట్టి మీరు డెఫిషియెంట్ అవుతూ ఉంటారు. ఈ మిస్టేక్ చేయకుండా మనం మెయింటెనెన్స్ డోస్లో వైటమిన్ డి వారంలో ఇన్నిసార్లు అని చెప్పేసి మీరు మీ డాక్టర్ని అడుగు, లేకపోతే క్లినికల్ డైటీషియన్ అడుగు, మీరు దానికి మెయింటెనెన్స్ డోస్ అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందే. దిస్ ఈజ్ అబౌట్ వైటమిన్ డి. 2, వైటమిన్ B12 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి న్యూరలాజికల్ యాక్షన్స్ ఏదైనా సెల్యులార్ హెల్త్, నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ హెల్త్ కావాలనుకున్నా కూడా మనకి B12 చాలా ఇంపార్టెంట్. హెయిర్ హెల్త్కి, లేకపోతే బ్రిటిల్ నెయిల్స్, అసలు ఎనీమియా రాకుండా, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా, ఎర్ర రక్త కణాలు హెల్దీగా ఉండాలన్నా కూడా మనకి వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. వైటమిన్ B12 డెఫిషియన్సీస్ ఈజీగా బయటపడతాయి. గ్లూమీగా అనిపిస్తుంది, ఆమెను చూస్తే ఎప్పుడు పడుకున్నట్టే ఉంటారు, ఏ పని చేయదు, మా టీనేజ్ అమ్మాయిలాగా, మా ఇంట్లో అమ్మాయిలాగా అని కంప్లైంట్స్ వింటాం చూడండి. నాకు దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, డిప్రెషన్ ఉన్నట్టు ఉంటుంది, నాకు యాంగ్జైటీ పెరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ. జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది, గోల్ ఇలా అనుకున్నాగానే పీల్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇవి తొందరగా బాడీలో మనకు తెలిసిపోతాయి. నీరసం, ఏది చేసినా నీరసం, విపరీతమైన నీరసం అంటారు. అలా నీరసం అని తిరిగే వాళ్ళందరూ వెళ్ళి వైటమిన్ డి అండ్ B12 చెక్ చేయించుకోండి. సేమ్ వైటమిన్ B12 మన గట్ మైక్రోబియం కొంత మోతాదులో ప్రొడ్యూస్ చేసుకుంటుంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఎక్కువ మోతాదులో అబ్జార్బ్ అవుతుంది. ఎవరికైతే అండర్లైన్ గట్ ఇష్యూస్ ఉంటాయో మీరు B12 నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఎక్కువ దొరుకుతుంటుంది. ఎంత తిన్నా కూడా B12 రిచ్ ఫుడ్స్ అబ్జార్ప్షన్ అనేది ఒకటి ఉంటుంది కళ్యాణ్ గారు. అది ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వకపోయినా కూడా, అంటే మీరు మటన్ తిన్నా B12 ఉంటుంది, చికెన్ పార్ట్లో కొంచెం B12 ఉంటుంది, ఎగ్ యోక్లో B12 ఉంటుంది, ఫిష్లో కొద్ది మోతాదులో B12 ఉంటుంది, ఫర్మెంటెడ్ ఫుడ్స్లో B12 ఉంటుంది. ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ B12 మనం తిన్నా కూడా మనకి డైలీ రిక్వైర్మెంట్కి తగ్గ అమౌంట్ రాదు అన్నది నా ఒపీనియన్. బికాజ్ రోజు మనం ఈ కాంబినేషన్ తీసుకోలేం కదా, వారంలో ఒకసారి తినగలమేమో. రోజు కాన్షియస్గా మనం ఇదే పనిగా తినాలంటే కనుక మన డైజెషన్ కూడా దాన్ని సహకరించదు. కాబట్టి ఇది సప్లిమెంట్ తీసుకోకపోవడం కన్నా తీసుకుంటేనే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫుడ్ ద్వారా వెజిటేరియన్స్, వీగన్స్ ఆర్ ఎట్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ B12 డెఫిషియన్సీ. ఈ రోజుల్లో నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం కోళ్ళని ఫ్రీ రేంజ్ కోడి వెళ్ళి ఆ ఫుడ్ B12 యాక్చువల్గా యానిమల్ సోర్స్ నుంచి రాదు. ఒక యానిమల్ వెళ్ళి B12 రిచ్ మైక్రోబయోమ్ని తినిద్ది. భూమిలో ఉన్న మైక్రోబ్స్ని తింటే కనుక దాని పొట్టలో అది కన్వర్ట్ చేసుకొని ప్రోటీన్కి బాండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆ ప్రోటీన్ని మీరు తిన్నప్పుడు మీకు B12 వస్తుంది. ఇప్పుడు యానిమల్స్ అన్నీ కూడా కేజెస్లో ఇలాగా సిమెంట్ స్లాబ్ మీద పెరుగుతున్నాయి కాబట్టి వాటికి సప్లిమెంట్ చేస్తే వాటికి B12 వచ్చింది. సో యానిమల్ ఫుడ్ తింటున్నాం కాబట్టి నాకు డెఫిషియన్సీ రాదు. మేబీ రెడ్ మీట్ ఈటర్స్లో కొంచెం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. B12 ఎక్కువ మోతాదులో వాళ్ళకి దొరుకుతుంది. యా, ఫ్రీ రేంజ్ ఏదైనా కరెక్ట్, ఫ్రీ రేంజ్గా మీరు ఏది తిన్నా కూడా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. బట్ గెస్ వర్క్ ఎవరు చేయొద్దు. గెట్ యువర్ బ్లడ్ వర్క్ డన్. 600 ఆప్టిమల్ రేంజ్ ఉండాలి. ఆ రేంజ్ లేదు అనుకుంటే కనుక మీరు సప్లిమెంట్ తీసుకోవచ్చు. సేమ్ నేను వైటమిన్ డికి ఎలా అయితే చెప్పానో, ఒకసారి టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు సప్లిమెంట్ చేసి మానేయడం ఈజ్ నాట్ ద గుడ్ థింగ్. ఈ రెండు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మనం ఒక మెయింటెనెన్స్ డోస్ ఆఫ్ సప్లిమెంట్ తీసుకుంటే మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కానివ్వండి, సెల్యులార్ హెల్త్, లేటర్ ఏజ్లో మనకి డిమెన్షియా లాంటివి లేకపోతే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి రాకుండా ఉండడానికి ఈ B12 చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలానే వే ప్రోటీన్లో నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి కళ్యాణ్ గారు. అంటే ఎన్ని బ్రాండ్స్ ఉంటుంటాయి మార్కెట్లో, దాదాపు ఒక వే ప్రోటీన్ అని కొడితే గూగుల్లో నేనైతే ఈజీగా ఒక 60 బ్రాండ్స్ని చూసాను. మన ఇండియన్ బ్రాండ్స్ 60 చూసాను నేను, ఫారెన్ బ్రాండ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో నా క్వశ్చన్ వే చుట్టూ ఏముంటుందంటే, ఇంత పాలు ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. ఇంత మిల్క్ ఒక యానిమల్ అబ్యూస్ జరగకుండా ఏదో ఒక ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఏదో ఒకటి ఇవ్వకుండా ఇంత మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. దాన్ని ఎలా సోర్స్ చేస్తున్నారు, ఆ ఎథికల్ వేస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ ద వే ఎలా చేస్తున్నారు అన్నది నా క్వశ్చన్. కాబట్టి నేను అంత ఫేవర్ కాదు, న్యూట్రిషన్ గురించి మాట్లాడట్లే, ప్రోటీన్ దీంట్లో ఎక్కువ ఉంది తీసుకోవాలా తీసుకోవద్దా, దాట్ పాయింట్ ఐఎమ్ నాట్ టాకింగ్.
నేను సస్టైనబిలిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి నాకు వే ఎందుకో దిస్ ఈజ్ నాట్ రైట్లీ సోర్స్డ్ అని నాకు అనిపిస్తుంది. ఈ 60-70 బ్రాండ్స్ ఇండియన్ బ్రాండ్స్లో సగం బ్రాండ్స్ చీపర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కార్న్ఫ్లోర్ కలపడము లేకపోతే ఇంకేదో రిఫైన్డ్ ఫ్లవర్ కలిపి వే అని చెప్పేసి అమ్ముతున్న బ్రాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వే ప్రోటీన్కి వచ్చేసరికి న్యూట్రిషన్ వైజ్ అది తక్కువ మోతాదులో తీసుకున్న ఒక స్కూప్లో ఆల్మోస్ట్ 20-22 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి మీరు జిమ్ గోవర్స్ అయితే తీసుకోవడంలో తప్పే లేదు. బట్ కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ నేను 3 స్కూప్స్ 4 స్కూప్స్ వేనే తీసుకుంటా అంటే ఇట్స్ నాట్ హెల్దీ. అబ్జార్ప్షన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ బాగా వస్తాయి. సో వెన్ ఎవర్ యు ఆర్ థింకింగ్ టు బై వే మంచి బ్రాండ్ చూస్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ టెస్టింగ్ చేసి హెవీ మెటల్స్ లేనివి గుడ్ బ్రాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో ఆల్టర్నేటివ్లీ ప్లాంట్ ప్రోటీన్ ఉంది. ప్లాంట్ ప్రోటీన్ ఈజీగా సోర్స్ చేసుకుంటారు. అది చూస్ చేసుకునేటప్పుడు సాయ్ మోతాదు ఎక్కువ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ వే చూసుకునేటప్పుడు వాటిల్లో సుక్రలోజ్ కానివ్వండి, అంటే ఎనీ టైప్ ఆఫ్ స్వీట్నర్ యాడ్ చేసినప్పుడు మినిమల్ అమౌంట్ ఆఫ్ స్వీట్నర్ లేనిది వే అసలు ఎవరు తాగలేరు. సో ఏదో ఒక స్వీట్నర్ వాడతారు. ఏ స్వీట్నర్ వాడతారో పర్టికులర్గా చూసుకొని మీరు లిమిటెడ్ టు 1 స్కూప్ ఆఫ్ మ్యాక్స్ అన్నది నా ఒపీనియన్. అంటే కొంతమందికి ఒక మిత్ ఉండే ఇట్లా ఈ వే ప్రోటీన్ తీసుకోవడం ద్వారా మీరు అన్నారు కదా మినిమం కొంచెం స్వీట్నర్ వాడతారని, దానివల్ల రేపటి రోజున డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అని ఇట్లా లింక్ పెట్టారు. అందుకే బ్రాండ్ మనం ఎప్పుడు కూడా వెనకాల ఇంగ్రీడియంట్ లేబుల్ చదువుకొని ఓవరాల్ ఒక స్కూప్లో మీకు ఎంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి లేకపోతే ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్, స్టీవియా వాడుతున్నాడా, సుక్రలోజ్ వాడుతున్నారా, ఇంకే ఫార్మ్ ఆఫ్ మాంగ్ ఫ్రూట్ ఒకటి మంచి స్వీట్నర్, ఇలా క్వాలిటీ స్వీట్నర్ తక్కువ మోతాదులో వాడుతున్నప్పుడు దట్ ఈస్ ఫైన్. దానివల్ల ప్రాబ్లం రాదు, షుగర్ ఏం రాదు. ఓన్లీ 1 గ్రామ్కో 2 గ్రామ్స్కో మనకైతే డయాబెటీస్ అసలు రాదు. సో దట్ ఈస్ ఫైన్. మై రీజన్ ఈజ్ లైక్ నేను న్యూట్రిషన్ పాయింట్ వేలో కాదు, ఎథికల్ పాయింట్ వ్యూలో ఆలోచించినప్పుడు నాకెందుకో చాలా క్వశ్చన్స్ వస్తాయి మైండ్లో. ఎక్కడి నుంచి ఇంత వే వస్తుంది, ఇన్ని పాలు తీస్తే మనకి ఎంత వే వస్తుంది అన్నది. 1 లీటర్ ఆఫ్ మిల్క్ మనం తీసుకున్నప్పుడు వే ఈజ్ ఎ బై ప్రోడక్ట్. యాక్చువల్గా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది మనకు, ఒక 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. హైలీ ప్రాసెస్డ్ అయ్యి వస్తుంది కాబట్టి అది. సో నా క్వశ్చన్స్ నాకు ఉంటాయి, నేను జనాల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలే. సో న్యూట్రిషన్ వైజ్ ఇట్స్ గుడ్. క్వాలిటీ ఆఫ్ ద బ్రాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు దీంట్లోనే సప్లిమెంట్స్కి సంబంధించింది ఏంటంటే కొన్ని నేను కూడా గో త్రూ అయ్యాను అనమాట. మన బాడీలో కొన్ని డెఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మినిమం ఒక 10-15 ట్యాబ్లెట్స్ అనేది ఇచ్చారనమాట. అంటే ఒక ప్లేట్లో 10-15 ట్యాబ్లెట్స్ ఉంటే దాని తర్వాత కొంచెం పోర్షన్ రైస్, కొంచెం పోర్షన్ కర్రీ ఉండే. దాని తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ కావాలంటే, వెయిట్ లాస్ కావాలంటే కూడా కొన్ని షేక్స్ కూడా చెప్పారు అనమాట. అంటే వాట్ ఎవర్ కంపెనీస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. బట్ ఈవెన్ దో నాకంటూ ఒక డౌట్ క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మన జనరల్గా ఏదైతే మన సోర్స్ అంటే భూమి నుంచి ఏదైతే లభిస్తుందో, న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి కాకుండా వీటిపైన ఎంతవరకు మనం ఆధారపడి ఉండాలి, అండ్ ఈవెన్ ఎంతవరకు రిజల్ట్ ఓరియంటెడ్ పనిచేస్తే, అండ్ ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నాట్, వాట్? Omega-3 is completely optional నా ఒపీనియన్లో. బికాజ్ నేను ఇప్పుడు ఆప్షనల్ అండ్ నాన్ ఆప్షనల్ రెండు మాట్లాడతాను నేను. వైటమిన్ డి, B12 నాన్ నెగోషియబుల్ అండి. ఈ రెండు కూడా. బి కాంప్లెక్స్ అంటే అండర్ ఈటింగ్, నేను హెల్దీగా తినను అనుకున్న వాళ్ళందరూ బి కాంప్లెక్స్లో B12, B9, B6, బి ఫ్యామిలీకి సంబంధించిన వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మీకు రకరకాల ఇష్యూస్ వస్తాయి. బ్లోటింగ్ దగ్గర నుంచి కాన్స్టిపేషన్ దాకా, హెయిర్ హెల్త్ దగ్గర నుంచి కాగ్నిటివ్ ఎబిలిటీస్ దాకా బి ఫ్యామిలీ చాలా డిపెండెంట్గా ఉండాలి. సో ఒక మంచి బి కాంప్లెక్స్ వైటమిన్ డాక్టర్ బెస్ట్ లాంటి బ్రాండ్స్ కానివ్వండి, నవ్ బ్రాండ్స్ కానివ్వండి, ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాయి. నన్ను అడిగినా నేను అవే సజెస్ట్ చేస్తాను. డి అండ్ B12 కానివ్వండి, బి కాంప్లెక్స్ కానివ్వండి విత్ జింక్ కాంబినేషన్, ఇవి నాన్ నెగోషియబుల్. ఈ రెండు. నెగోషియబుల్ ఏంటి అసలు? omega-3 అవసరమా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ మీ ఈటింగ్ హ్యాబిట్స్. మనము omega-3, omega-6, omega-9 అని 3 ఉంటాయి. వీటిల్లో మనకి బాడీ దానంతట అది ప్రొడ్యూస్ చేసుకోలేనిది డైటరీ సోర్సెస్ నుంచి చాలా తక్కువ దొరికేది omega-3 చాలా తక్కువగా దొరుకుతుంది. సో ఇది బ్రెయిన్ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుందని అనుకున్నా. అగైన్ ఇంతక వే గురించి నాకు ఎలాంటైతే క్వశ్చన్స్ ఉన్నాయో omega-3 గురించి కూడా అలాగే క్వశ్చన్స్ ఉన్నాయి. నా ఒపీనియన్లో నేను చేసుకున్న రీసెర్చ్లో ఏదైతే ఫిష్ వేస్ట్ ఉంటుంది చూడండి, మొత్తం ఫిషింగ్ పోగా కొంచెం వేస్ట్ వస్తుందో, ఆ వేస్ట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసిన ఫిష్ ఆయిల్స్ ఎక్కువగా మార్కెట్లో దొరుకుతున్నాయి. సో అవన్నీ కూడా చీప్ క్వాలిటీ ఆఫ్ omega-3 అన్నది నా ఒపీనియన్. అలాంటివి తీసుకోకపోవడమే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ తీసుకోవడం.
వీటిల్లో హెవీ మెటల్స్ కూడా మెర్క్యూరీ లాంటివి, ఆర్సెనిక్ లాంటివి హెవీ మెటల్స్ కూడా ఎక్కువగా కలుస్తాయి. కొన్నిసార్లు బై డిఫాల్ట్ ఏదైతే మనం సముద్రం నుంచి కొన్ని పార్ట్స్ ఆఫ్ ఓషన్స్ నుంచి పట్టిన ఫిషెస్లో మెర్క్యూరీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఎక్కడైతే నాకు బెనిఫిట్ కన్నా కొంచెం లాస్ ఉంటుంది, సే లైక్ ఒక 1 month 2 months మేము పీసీఎస్ క్లయింట్స్కి మేము 1-2 months ఇస్తామన్నమాట. అక్కడ పెద్దగా మీకు లాస్ రాకపోవచ్చు. బట్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇట్ వెరీ లాంగ్ టైం, ఇదే సప్లిమెంట్ మీద డిపెండ్ అయిపోయి వెరీ లాంగ్ టైం తీసుకుంటే ఎక్కడొక చోట హెవీ మెటల్ ఓవర్లోడ్ మనం బాడీలో చేసుకుంటున్నామా అన్నది నా క్వశ్చన్. బికాజ్ ఐఎమ్ ఇన్ టు ఏ డీపర్ రీసెర్చ్. నాకు ఇలాంటి థాట్స్ వస్తాయి. సో నేను omega-3 నేనైతే అంత ఓన్లీ ఫర్ ఏ థెరప్యూటిక్ రీజన్, నిజంగా మీకు అక్కడ ఆ డిసీజ్ మేనేజ్మెంట్కో డిజార్డర్ మేనేజ్మెంట్కో కొన్నాళ్ళు హెల్ప్ అవుతుందా తీసుకోండి, బట్ డోంట్ డూ ఇట్ ఫర్ ఏ లాంగర్ టైమ్. omega-3 ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. మల్టీవైటమిన్ అంటారా, ఆర్డీఏని కంప్లైస్ చేస్తూ ఏ మల్టీవైటమిన్ ప్రపంచంలో ఎవడు తయారు చేయలేడు. సో మల్టీవైటమిన్లో అగైన్ చీపర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఐరన్ కాల్షియం కలిపి చేసే వాళ్ళు ఉంటారు. బికాజ్ ఒక 2 న్యూట్రియంట్స్ కాంట్రా ఇండికేటింగ్గా ఉంటాయి. ఐరన్ అబ్జార్బ్ అయ్యే చోట కాల్షియం అబ్జార్బ్ అవ్వదు, కాల్షియం అబ్జార్బ్ అయ్యే చోట ఐరన్ అబ్జార్బ్ అవ్వదు. రికమెండెడ్ డైటరీ అలోవెన్సెస్ అంటే మీకు డైట్ నుంచి కాకుండా అడిషనల్గా ఇంత అమౌంట్ మీ బాడీకి కావాలనుకున్నప్పుడు దాన్ని ఒక మల్టీవైటమిన్ రూపంలో తయారు చేస్తారు. కాన్సెప్ట్ అది మల్టీవైటమిన్ది. కానీ మార్కెట్లో ఏ న్యూట్రియంట్ సోర్సు కూడా, బికాస్ నేను సప్లిమెంట్ బ్రాండ్ స్టార్ట్ చేద్దామని 2 years బ్యాక్ మై జర్నీ స్టార్టెడ్. బికాజ్ ఐ వాజ్ ఫెడ్ అప్. ఎన్ని చూసినా కూడా ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంది నాకు, వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇంత సేల్స్ ఎలా అవుతున్నాయి, ఈ ప్రైసింగ్కి అసలు 300 రూపీస్కి omega-3 ఎక్కడి నుంచి వస్తుంది. బికాజ్ ఇవి వైల్డ్ కాట్ ఫిష్ అయి ఉండాలి, ఎంత ఎనర్జీ ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సింది, ప్రాసెసింగ్ యూనిట్స్కి ఎంత కాస్ట్ ఉంటుంది, మరి 200 రూపీస్ 100 రూపీస్కి ఎలా వస్తుందని అనుకున్నప్పుడు నేను ఈ సప్లిమెంట్ మీద వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు FSSAI అని ఒకటి ఉంటుంది. వాళ్ళ గైడ్లైన్స్ అన్ని చదివితే ఒక మల్టీవైటమిన్ ఆర్డీఏకి ఎప్పుడు కూడా మీట్ అవ్వలేదు, ఏ సప్లిమెంట్ బ్రాండ్ లేదు. సో మల్టీవైటమిన్ కూడా ఒక స్కామ్ లాంటిదే అని నాకు అనిపిస్తుంది. ఇన్స్టెడ్ మీకు క్లినికల్గా చూసినప్పుడు ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయో టార్గెటెడ్ న్యూట్రిషన్ తీసుకోండి. నేను చెప్పినట్టు B12 లేదా ఐరన్ లేదా అనిమిక్ ఉన్నారా, ఇలా టార్గెటెడ్ అండ్ వాటి కోవైటమిన్స్. సే లైక్ మనకి ఇప్పుడు ఐరన్ అబ్జార్బ్ కావాలంటే వైటమిన్ C కావాలనుకోండి, ఒక రోజులో గ్లాస్ నిమ్మరసమో లేకపోతే ఒక ఆమ్లా ఇలాంటివి తీసుకోండి. ఒక డిసీజ్డ్ పర్సన్ ఉంటాడు, అతనికి ఎక్కువ వైటమిన్ C కావాలంటే సప్లిమెంట్ రూపంలో తీసుకోండి. సో మీ బాడీ స్టేటస్ ఎలా ఉంది, మీరు నిజంగా సిగ్గా ఉన్నారా, ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎక్స్ట్రీమ్లో ఉన్నారా, కొన్ని థెరప్యూటిక్ యూసెస్కి ఓకే, కానీ ప్రతిదీ ఒక 10-20 తీసుకొని నాకు రోజు కావాలి అనుకునే అప్రోచ్ దయచేసి చేయొద్దు. అది దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందో తెలియదు, కానీ వాటిలో ఇవి హెవీ మెటల్కిను కంటామినేషన్కి అసలు మీరు omega-3 అనుకొని తీసుకున్నది అసలు omega-3 కూడా అయి ఉండదు. అంత చీపర్ ఆల్టర్నేటివ్స్ మార్కెట్లో దొరుకుతాయి. సో ఇలాగా నాకు తెలుసు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఆ పేరు తీస్తే మళ్ళీ నాకు ఒక నోటీస్ వస్తుంది. సో నాకు ఆల్రెడీ నోటీస్ వచ్చింది. సో గుప్పెళ్ళు తీసుకొని సప్లిమెంట్స్ని ఏదో బఠానీలాగా నమ్మలొద్దు. మీ బాడీకి ఏం డెఫిషియన్సీ ఉంది, కొన్ని డెఫిషియన్సీస్ omega-3 మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోలేం. కాబట్టి క్లినికల్లీ మీరు సిగ్గా ఉన్నారా ఇవాల్యుయేట్ చేయించుకోండి. ఒక క్లినికల్ డైటీషియన్ను డాక్టర్ను చూసి ఇవాల్యుయేట్ చేయించుకొని మీకేది రిక్వైర్మెంట్ ఉందో చేయండి. కానీ పక్కనోడు 10 తీసుకుంటున్నాడు నేను 15 తీసుకోవాలన్న కాంపిటీషన్తో అయితే వెళ్ళొద్దు. మీల్ రిప్లేస్మెంట్స్ వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. మనము నమిలి తినాల్సింది ఒక ప్రీ డైజెస్టెడ్ ఫామ్లో తీసుకున్నా కూడా స్టమక్ అది ఓవర్ బర్డెనే. చాలా ఫిజియలాజికల్ యాక్షన్స్ని డైజెషన్ని బైపాస్ చేసుకొని మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దానివల్ల ఎక్స్ట్రీమ్ లో క్యాలరీ డైట్కి వెళ్ళినప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. హ్యాపీగా ఇవి ఎవ్వరు చెప్పడు. ఒక 10 సంవత్సరాలు అయ్యాక బాడీ అంతా మెస్అప్ అయిపోతూ ఉంటుంది. సో అంటే నా ఉద్దేశం కూడా అదే అనమాట. అంటే మదర్ నేచర్ ఏదైతే మనకి మంచి రిసోర్సెస్ ద్వారా ఫుడ్ ఇచ్చిందో దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా లాంగ్ టర్మ్లో మనం ఎక్కువ హెల్తీగా ఉంటాం. ఈ ఇన్స్టెంట్ ఏదైతే బాడీకి బెనిఫిట్స్ ఉండాలని మనం ఏదైతే తీసుకుంటున్నామో దాని ద్వారా మన ఫ్యూచర్లో ఎఫెక్ట్ అనేది అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ నాన్ ఎసెన్షియల్ సప్లిమెంట్స్ అని అనుకోవచ్చు కళ్యాణ్ గారు. మీ బాడీ ఇప్పుడు నాకు ఒక IBS IBD క్లయింట్ ఉన్నారు.
100 న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ ద్వారా అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండదు. అలాంటప్పుడు మేబీ ఫస్ట్ మంత్లో ఇది చేద్దాము, సెకండ్ మంత్లో ఇది చేద్దామని మేము ఒక సిస్టమాటిక్ ప్లాన్ లాగా వెళ్తూ ఉంటాము. 2 వైటమిన్స్ కాంట్రా ఇండికేట్ చేసే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా ఇవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని ఒక ప్లాన్ లేకుండా, ఒక ఇవాల్యుయేషన్ లేకుండా, అండర్లైంగ్ ఇష్యూస్ని అర్థం చేసుకోకుండా మనం వీ డోంట్ నీడ్ దోస్. నన్ను అడిగితే దీస్ 2 vitamins ఆర్ మోర్ దాన్ ఇనఫ్. వైటమిన్ డి, B12, B కాంప్లెక్స్ అనుకోండి చాలు.